అల్లూరి జిల్లా చింతపల్లిలో చలి పులి. అల్లూరి జిల్లా చింతపల్లిలో చలి ఉష్ణోగ్రత 7.1 నమోదు కాగా లంబసింగిలో 5 డిగ్రీలు ఉండవచ్చని అంచనా. దీంతో మన్యం అసలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలి నుండి ఉపశమనం కొరకు మంకీ టోపీలు, స్వెటర్లు, చేతి గ్లౌజులు వేసుకుని చలి మంటలు కాసుకుని సూర్యుడు ఉదయించే వరకు బయటకు తిరగలేకపోతున్నారు. చలి మంచులో తిరగడం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో మొదలగు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వైద్యులను సంప్రదించాలని వైద్యులు కోరుతున్నారు. కిలాడి మహిళ అరెస్ట్. అనకాపల్లి జిల్లా ఇలమంచిలి. భార్యాభర్తలుగా నమ్మించి ఓ వస్త్రాల దుకాణ యజమానిని బురిడి కొట్టించిన నిందితుల్ని అరెస్ట్ చేసిన అచ్యుతాపురం పోలీసులు. బంగారం బిస్కెట్ కుదవపెట్టుకుని మాకు డబ్బులు కావాలని ఒకసారి, శుభకార్యం ఉన్నాదని మాటల్లో పెట్టి 2,80,000 రూపాయలు దొంగలించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. వస్త్ర దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి కేసు రిజిస్టర్ చేసి నిందితులను రిమాండ్కు పంపించారు. తీరా ఆరా తీస్తే ఇద్దరూ భార్యాభర్తలే కాదని, పల్నాడు జిల్లా నుంచి బయలుదేరి దొంగతనాలు ప్రవృత్తిగా చేసుకున్న ఇద్దరూ కటకటాల పాలయ్యారు. అచ్యుతాపురం మండలంలో సబ్ డివిజన్ పరవాడ డీఎస్పీ కేవి సత్యనారాయణ, అచ్యుతాపురం సిఐ నమ్మి గణేష్ దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. వీడియో సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. రాబడిన సమాచారం ప్రకారము ఎస్ఐ కె సుధాకర్ గారు, మా సిఐ గణేష్ గారు మీకు తెలుసు, మరి వారి సిబ్బంది హెచ్సి మల్లేశ్వరరావు, పిసి అండ్ బంగారయ్య వీళ్ళు కలిసి వీళ్ళని అచ్యుతాపురం సెంటర్లో అరెస్ట్ చేసి వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళ ఫిర్యాదుతో మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ డైవర్షన్ చేసి ముందుగా వాళ్ళని ఒక నమ్మకంలో పెట్టి ఈ జెట్ ఏం చేశారంటే ఆ యొక్క కౌంటర్లోంచి సుమారు 2,80,000 రూపాయలు క్యాష్ని దొంగిలించారు. దొంగిలిస్తే ఈవిడేమో ఒక 80,000 రూపాయలు క్లోత్స్ని దొంగిలించింది. దాని మీద రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మా పోయిన నెల 23వ తారీఖున మాకు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఫిర్యాదుదారి పేరు బైపురెడ్డి లక్ష్మి, ఈమె 34 సంవత్సరాలు. మన అచ్యుతాపురం సెంటర్లో సాయిశ్రీ సెంటర్ అని ఒక మన క్లోత్స్ షోరూమ్ రన్ చేస్తున్నారు. అయితే ఆమె తన రిపోర్ట్లో 18వ తారీఖుని ఒక ఆడ మనిషి మగ మనిషి వచ్చి వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ లాంటిది, అంటే 1 రూపీ గోల్డ్ లాంటిది, ఒక బిస్కెట్ లాంటిది చూపించి దీన్ని అమ్మి పెట్టమని వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఇంట్లో వివాహ కార్యక్రమం ఉన్నది, మాకు బట్టలు అవి కావాలి, మళ్ళా వస్తామని చెప్పి వాళ్ళు అంతకుముందు ఒకసారి వచ్చారు, ఇది ఇచ్చారు. తర్వాత 18వ తారీఖున వచ్చి వాళ్ళు సెంటర్ ప్లాంట్లో సెంటర్ మిషన్కి వెళ్ళేటువంటి మెయిన్ కన్వేయర్ 100 మీటర్ల ఎయిట్ నుంచి కొలాప్స్ అయి పడిపోవడం అనేది మనం చూసాం. ఒక విధంగా అదృష్టం 50-60 మంది ఉద్యోగులు ఒక పావుగంట తర్వాత అక్కడ ఉంటారు. పావుగంట ముందు జరిగింది కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. దీనికి గల కారణాలు ఏమిటి? ఒక పక్క ఉత్పత్తి కావాలి, రోజు 14,000 టన్నులు కావాలని చెప్పేసి ఢిల్లీ నుంచి హుక్కుని జారీ చేస్తా ఉన్నారు. కానీ కనీసం ఎక్విప్మెంట్కి మెయింటెనెన్స్ అనేది చేయడం లేదు. దానికి కావాలంటే సూపర్వైజన్ లేదు, కావాల్సిన మ్యాన్ పవర్ లేదు. పర్టికులర్ ఏ కన్వేర్ అయితే కూలిపోయింది ఆ కన్వేర్ చూసినట్టయితే ఆ 100 మీటర్ల హైట్లో 6 ఫ్లోర్ల పైన 100 టన్నుల మెటీరియల్ పోగుబడిపోయి ఎంతో కాలం నుంచి దాన్ని క్లీన్ చేయకుండా అలా పెట్టేసి ఉంచితే 100 టన్నులు ఆ గ్యాలరీ మీద పెరిగిపోతే కూలిపోక ఏమవుతుంది? ఇప్పుడు కూలిపోయిన తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ ఆపుకోవాలా, రోలింగ్ మిల్స్ ఆపుకోవాలని చూసే పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రైవేటీకరణ భాగంలో భాగంగానే మ్యాన్ పవర్ తగ్గించమని చెప్పి ఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేస్తుంటే దానికి తల ఒగ్గి తగ్గిస్తా ఉన్నారు. తగ్గిస్తే ఏం జరుగుతుంది? ఈ మధ్యన ఒక మీటింగ్ లో
సేల్ చైర్మన్గా ఉన్నప్పుడు అరవింద్ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఒక కుగ్రామం నుంచి ప్రపంచాన్ని సాధించవచ్చు చూడొచ్చు, కానీ స్టీల్ ఇండస్ట్రీలో అంత టెక్నాలజీ మారలేదు, ఇంకా లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది అర్థం కావడం లేదా? అదే సెంట్రల్ ప్లాంట్లో సెంట్రల్ మిషన్ 3 కూలిపోయింది నెల క్రితం. అలాగే ఆర్ఎంహెచ్బిలో రెక్లైమర్ పడిపోయింది పైనుంచి. ఇలా ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తా ఉన్నాం. ఎంత ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, దానికి ఖచ్చితంగా పీరియాడికల్ మెయింటెనెన్స్ జరగాలి, రస్టింగ్ చేయాలి, దానికి పెయింటింగ్ జరగాలి. ఏమీ చేయకుండా ప్రొడక్షన్ కొట్టేస్తున్నాం అనుకుంటే సాధ్యం కాదు. కాబట్టి మ్యాన్ పవర్ జోలికి వచ్చి ఈ ప్లాంట్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే చూసుకునేది లేదు. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవాలి, యాజమాన్యం సమాధానం చెప్పాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంత తేనె పూసినట్టుగా తీయని మాటలు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సగటు జర్నలిస్ట్ అంటే సమకాలీన సమాజం యొక్క స్థితిగతుల్ని, ఆలోచన ధోరణిని, సమాజానికి ప్రతిబింబంలాగా వ్యక్తీకరించేటువంటి వృత్తి. అలాంటి జర్నలిజంలో ఒక సాధారణమైనటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు 1000 కోట్ల అధిపతిగా మారిపోయాడు. ఇప్పటికి వెలుగు చూసినవి కొన్ని అయితే వెలుగు చూడాల్సినటువంటివి, రాబోయే కాలంలో వెలుగు చూసేటువంటివి ఎన్నో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ప్రతిబింబమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుని యొక్క, అధినేత యొక్క ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చుక్కల భూముల పేరుతో కానీ 22A భూముల్ని ఫ్రీహోల్డ్ చేసినటువంటి సందర్భంలో కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు 13,59,806 ఎకరాలని వైసీపీ ప్రభుత్వం గతంలో ఫ్రీహోల్డ్ పేరుతోటి కబ్జా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ కబ్జా కొంత అయితే దాంట్లో ప్రైవేటు వ్యక్తులే 4 లక్షల పైచిలకు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. చేతులు మారిపోయినాయి. అలవలకి సొలవలకి, పావలాకి బేడకి విలువైనటువంటి భూములు మొత్తం కూడా కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అవగతం చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వాలంటీర్ ఆ రోజు ప్రతి దానికి మీడియా ముందుకు వచ్చి కూర్చొని చక్కగా అరటికాయ ఒలిచినట్టు అబద్ధాలని వండి వార్చేటువంటి నైపుణ్యం కలిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంత చక్కటి కబుర్లు చెప్పినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కడప జిల్లాలో అటవీ భూముల్ని వైద్య సేవలు ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళడానికి జరుగుతుంది. దాదాపు గత అనుభవాల్ని గత కొన్ని సంవత్సరాలుగా క్రోడీకరించి సమాచారాన్ని చూస్తే 90% క్లెయిమ్స్ 2.5 లక్షల రూపాయల లోపే ఉంటున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని 2.5 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ మోడ్లోకి, ఆ పైన 25 లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటిదాకా అవలంబిస్తున్న విధానం ఏంటంటే, వైద్య సేవలు అందించిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్కి తర్వాత వెసులుబాటును బట్టి బిల్లులు చెల్లించే పద్ధతి ఉంది. ఇప్పుడు ఆ రకంగా కాకుండా 1,43,00,000 కుటుంబాలకి మొదటగానే ప్రీమియం చెల్లించి వాళ్ళకి ఒక ఆరోగ్య భద్రత కల్పించే ప్రయత్నం
కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ముందుగానే ఎటువంటి హేరాఫేరీ లేకుండా, ప్రియాత్ర విషయంలో ఇబ్బందులు లేకుండా, తర్వాత క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా, డబ్బులు వస్తాయో రావో లేదా పెండింగ్ బిల్లులు ఉన్నాయన్న నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే, ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్, ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం 24 గంటలు పడుతోంది. మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మారిన తర్వాత 6 గంటల్లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారికి కోరడం పెడుతుంది. అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం. RFPలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత క్విక్కర్ డిస్బర్సల్స్ కూడా ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్కి కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. తర్వాత ఇప్పటిదాకా ప్యానల్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానల్ డాక్టర్సే ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ప్యానల్ డాక్టర్లని ఎవరైనా ప్యానల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది. దానివల్ల కారణంగా ఎఫిషియన్సీ కానీ, క్విక్కర్ పిఆర్స్ కానీ, క్విక్కర్ క్లెయిమ్స్ కానీ, ప్రాసెసింగ్ కానీ బెనిఫిట్స్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది. తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనలు చేరుస్తున్నాం. డిస్ట్రిక్ట్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి పేదలకు అన్యాయం చేయకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం. ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. మేము ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే, గత 5 సంవత్సరాలని చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లోని కురుపాం నియోజకవర్గ పరిస్థితి ఎలాగుంది అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుంటే, కురుపాం నియోజకవర్గంలో ఈ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది మాట్లాడుకుంటే 10 మంది ట్రైబల్ విద్యార్థులు చనిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ 7 నెలల్లో ఏ నియోజకవర్గంలో కూడా జరగనన్నటువంటి మరణాలు, 10 మంది ట్రైబల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 10 మంది విద్యార్థులు చనిపోతే, రావాడలోని ఒక కుర్రోడు చనిపోతే, ఒక స్టూడెంట్ చనిపోతే తూతూ మంత్రంగా స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి తూతూ మంత్రంగా మాట్లాడేసి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే మేము ఎక్స్గ్రేషియా ప్రకటించలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఎలక్షన్ కోడ్ అయిపోయింది. అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సెషన్స్ తర్వాత వచ్చి ప్రకటిస్తారని చూస్తే అసెంబ్లీ సెషన్స్ తర్వాత కూడా వచ్చి ప్రకటించలేదు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారి నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్ చనిపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజుటి వరకు అక్కడ ఉన్నటువంటి ఎవరి మీద కూడా ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలో తప్పు జరిగిందని తెలిసినా కూడా ఎవరి మీద కూడా ఇప్పటి వరకు యాక్షన్ కూడా తీసుకోలే. 10 మంది విద్యార్థులు చనిపోతే పట్టించుకునే నాదుడు లేడు కురుపాం నియోజకవర్గంలో. విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి కనీసం అఫీషియల్ గా ఒక సమీక్ష పెట్టినటువంటి పరిస్థితి లేదు అధికారులు కూడా. అలాగే ఈ నియోజకవర్గంలో డయేరియాతో చనిపోయారు. డయేరియాతో 2 ప్రాణాలు పోతే అక్కడ కూడా కనీసం పట్టించుకోలే. మేము పరామర్శకి వెళ్తే మేము వెళ్ళినప్పుడు అంతా ఫాగింగ్ చేస్తున్నారు. కనీసం వాళ్ళని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. అలాగే వన్నాంలోని
వాన సత్యంనాయుడు అనే వ్యక్తి ఏనుగు తొక్కేయడం వల్ల చనిపోయారు. దగ్గర చనిపోయి 5 నెలలు అవుతుంది. ఒక్క రూపాయి కూడా ఎక్స్గ్రేషియా అనేది ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందలేదు. నేను ఇది ఎందుకు ఎత్తాల్సి వచ్చిందనంటే, పక్క నియోజకవర్గంలోనే చిన్నబొండపల్లిలోనే ఎక్కడో ఒక ఏనుగుతో చనిపోతే 24th ఎప్పుడో చనిపోతే 25th 10 లక్షల ఎక్స్గ్రేషియా అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు కురుపాం నియోజకవర్గంలో చనిపోయిన 5 నెలలు అయినప్పటికీ కూడా ₹1 ఎక్స్గ్రేషియా మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ కనీసం ఇస్తామనో ఇంకొకటో ఏమి కనీసం చెప్పినటువంటి పరిస్థితి లేదు. పట్టించుకునేటువంటి నాదులు లేరు. అలాగే కుక్కకాటుకు చనిపోయారు. కుక్కకాటుకు గతంలో చనిపోతే 40 లక్షలు ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేసింది వీళ్ళే. ప్రభుత్వం నుంచి ఇచ్చారా? ఏదైతే ఏ నోటుతోనైతే మీరు డిమాండ్ చేశారో ఈరోజు అదే నోటుతో అసలు ప్రభుత్వాన్ని కనీసం ఇక్కడ ఉన్నటువంటి చనిపోతున్నటువంటి మరణాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకి ప్రభుత్వ సాయం అందించండి అని కనీసం ప్రభుత్వ పెద్ద